బ్రెజిల్ దేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మినాస్ గెరైస్ రాష్ట్రంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కేవలం కొద్ది రోజుల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 584 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇంతటి భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జుయిజ్ డిఫోరా మరియు ఉబా వంటి ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేవలం వరదలే కాకుండా వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 39 మంది గల్లంతయ్యారు. మట్టి దిబ్బల కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా బాధితులను విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇక బ్రెజిల్ దేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా మినాస్ గెరైస్ రాష్ట్రంలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. కేవలం కొద్ది రోజుల్లోనే అక్కడ రికార్డు స్థాయిలో 584 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఇంతటి భారీ వర్షాల కారణంగా స్థానిక నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జుయేజ్ డిఫోరా మరియు ఉబా వంటి ప్రధాన పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేవలం వరదలే కాకుండా వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 39 మంది గల్లంతయ్యారు. మట్టి దిబ్బల కింద మరికొంతమంది చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 200 మందికి పైగా బాధితులను విపత్తు నిర్వహణ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.